హే గాయస్, ఎలా ఉన్నారు? సో కేరళ ట్రిప్ అయినప్పటి నుంచి అయితే లాగ్స్ అయితే చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది యూట్యూబ్ చేద్దామని, బట్ ఎప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోలేదు. బట్ ఏమో ఈ కేరళ ట్రిప్ అయిన దగ్గర నుంచి యూట్యూబ్లో వ్లాగ్స్ చేద్దాం, కైండ్ ఆఫ్ డైలీ వ్లాగ్స్ ఆన్లైన్. కానీ సో డైలీ వ్లాగ్స్ చేసేంత ఎక్సైటింగ్గా అయితే ఏమో ఉండదు డైలీ మన లైఫ్లో. సో యా, వీక్లీ 2-3 వ్లాగ్స్ మేబీ. సో అలా చేద్దామని అయితే అనుకుంటున్నాను. మరి చూద్దాం. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఎక్సైటింగ్ థింగ్స్ హ్యాపెనింగ్, యా డెఫినెట్లీ నేను అది చూపించడానికి ట్రై చేస్తాను. బట్ మోస్ట్లీ వీక్లో ఒక 2-3 వీడియోస్ అయితే పెడదాము అని అయితే అనుకుంటున్నాను. బట్ చూద్దాం ఎంతవరకు చేయగలను, ఏం చేయగలను అనేది. సో ఈరోజు అయితే లేసాను ఇప్పుడే. సో జస్ట్ ఫ్రెష్ అయ్యాను. సో యా, సో ఆల్మోస్ట్ లైక్ 11 అవుతుంది టైం. చూద్దాం ఈరోజు ఎలా ఉండబోతుందో మన డే. సో ఇప్పుడైతే బయటకైతే వెళ్తున్నాను గైస్, ఫ్రెండ్స్తో కలుద్దామని. సో మన కార్ తీసైతే ఒక 1 వీక్ అవుతుంది. సో యా, సో క్లైమేట్ కూడా కొంచెం క్లౌడీగా ఉంది, చూడొచ్చు. సో అలా ఫ్రెండ్స్తో కలిసి ఒక మంచి, ఇక్కడ లోకల్ హైవే పైన ఒక శాండ్విచ్ స్పాట్ ఉందన్నమాట. అంటే జస్ట్ ఒక హైవే మీద లైక్ రిఫ్రెషింగ్ పాయింట్ లాగా కాఫీ, టీ అన్నీ దొరుకుతాయి అక్కడ. శాండ్విచెస్ కూడా చాలా బాగుంటాయి. సో యా, మా ఫ్రెండ్స్తో కలిసి అక్కడికి వెళ్ళి సరదాగా శాండ్విచ్ తినేసి వద్దామని అనుకున్నాను. అక్కడికి వెళ్ళి కూడా చాలా రోజులు అవుతుంది. సో లెట్స్ సీ. వెళ్తున్నాను శాండ్విచ్ తినడానికి. సో క్లైమేట్ అయితే చాలా బాగుంది, క్లౌడీగా, వర్షం పడేలాగుంది. సో వర్షం పడితే బెస్ట్, ఎందుకంటే కారు కూడా బాగా దుమ్ము పట్టిపోయింది. బయట పెట్టేస్తే మంచిగా ఫ్రీ వాటర్ సర్వీస్ అయిపోద్ది. సో యా, ఇలా హైవే మీద వెదర్ ఇలా ఉన్నప్పుడు సరదాగా ఫ్రెండ్స్తో అలా వెళ్ళి మంచి కాఫీ, వేడివేడిగా శాండ్విచ్ కానీ ఏదైనా హాట్ ఐటమ్స్ తింటే చాలా బాగుంటుంది. మేము రెగ్యులర్గా వెళ్తుంటాము ఇట్లా క్లైమేట్ ఉన్నప్పుడు. బట్ ఈరోజు మా వాళ్ళకి కుదరలేదు. సో అందుకే నేను ఒక్కనే వెళ్తున్నాను అనమాట. సో మనం రెగ్యులర్గా వచ్చే అండ్ మీటింగ్ స్పాట్కి అయితే వచ్చేసాము మా ఫ్రెండ్స్తో కలిసి, మీట్ అయ్యే స్పాట్. బట్ ఈరోజు అయితే నేను ఒక్కనే వచ్చాను, వాళ్ళు ఎవరికి కుదరలేదు. సో చూపిస్తాను మీకు కూడా. మీరు ఎవరైనా ఈ గూడూరు చుట్టుపక్కల ఇప్పటి వరకు ట్రై చేయకుండా ఉంటే మీరు కూడా ఇక్కడ ఒకసారి వచ్చి ట్రై చేయొచ్చు, కాఫీ అండ్ శాండ్విచ్. సో ఇదే గైస్, మేము రెగ్యులర్గా వచ్చే హ్యాంగ్ అవుట్ స్పాట్. కాఫీ అండ్ శాండ్విచెస్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ. సో నేనైతే ఒక శాండ్విచ్ అండ్ ఇది మోగు డ్రింక్ తీసుకున్నాను. ఇది చిన్నప్పుడు బాగా తాగేవాళ్ళం. దీంట్లో జెల్లీ క్యూబ్స్ ఉంటాయి, గ్రేప్ ఫ్లేవర్ అనమాట. అండ్ 1 పనీర్ శాండ్విచ్. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేస్తారు. చూడండి, శాండ్విచ్ చూపిస్తాను. సో దిస్ ఇస్ ద పనీర్ శాండ్విచ్. చాలా బాగుంటుంది టేస్ట్. సో పక్కన ఎక్కడన్నా ఆపుకొని, పార్సల్ అయితే తీసుకున్నాను ఇక్కడ తినకుండా. సో హైవేలో ఎక్కడన్నా పక్కన ఆపుకొని తిందామని. సో హైవే మీద అయితే ఒక సైడ్ ఆపుకున్నాను తినడానికి. సో లెట్స్ టేస్ట్ దిస్ శాండ్విచ్, ఎమ్మీ అండ్ టేస్టీ శాండ్విచ్. ఎక్స్ట్రా చీజ్ కూడా వేయించుకున్నాను. సో వీళ్ళ దగ్గర ఏంటంటే నెల్లూరు చెన్నై హైవే కాబట్టి సో రెగ్యులర్గా ఫ్లో ఉంటుంది, జనాలు వస్తూ ఉంటారు. సో వీళ్ళ దగ్గర బ్రెడ్ కానీ, పన్నీర్ కానీ, ఆల్ ద ఇంగ్రీడియంట్స్ ఫ్రెష్గా ఉంటాయి. సో గూడూరు చుట్టుపక్కల ఎవరన్నా మీకు మంచి శాండ్విచ్ కావాలి, మంచి విత్ కాఫీ, గుడ్ కాఫీ, సో ఐ వుడ్ రికమెండ్
స్టార్ మార్ట్ అనమాట. సో చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు వరకు ట్రై చేయని వాళ్ళు అయితే వచ్చి ట్రై చేయండి, యూ లైక్ ఇట్. సో లెట్స్ టేస్ట్ దిస్ శాండ్విచ్. సో వీళ్ళు డైరెక్ట్గా పెట్టేయకుండా పన్నీర్ కానీ ఆనియన్ అదర్ వెజిటేబుల్స్ క్యాప్సికమ్ ఫస్ట్ వాళ్ళు కొంచెం సాటే చేస్తారనమాట. జస్ట్ కొంచెం ఆయిల్ వేసి ప్యాన్లో కొంచెం ఉడికించి ఒక 5 minutes, దాని తర్వాత దీంట్లో ఫిల్లింగ్ చేస్తారనమాట శాండ్విచ్. సో మనకి పన్నీర్ కానీ వెజిటేబుల్స్ కానీ సో రా అంటే పచ్చిగా అనిపించవు. సో హాఫ్ బాయిల్ అయి ఉంటాయి కాబట్టి, అండ్ దట్టు వీళ్ళు గ్రిల్ చేస్తారు కాబట్టి శాండ్విచ్ మెషిన్లో పెట్టి, సో అవి ఫుల్ కుక్ అవుతాయి. సో దట్ టెండర్గా ఉంటాయి తినేటప్పుడు మనం, అండ్ ఇట్ విల్ టేస్ట్ గుడ్. ఓకే, సో యూ షుడ్ డెఫినెట్లీ ట్రై. సో లెట్ మీ ఫినిష్ దిస్. సో నెక్స్ట్ వచ్చైతే మొగ్గు. సో మీరు ఎంతమంది తెలుసో లేదో అయితే నాకు ఐడియా లేదు. సో మేము బీటెక్ చదివేటప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు అప్పుడు అక్కడ ఏమంటారు సూపర్ మార్కెట్స్లో దొరికేది అనమాట. అప్పుడు బాగా తాగేవాళ్ళం. తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు తాగేవాళ్ళం. మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత మధ్యలో డిస్కంటిన్యూ అయిపోయిందో మరి రాలేదో తెలియదు కానీ, సో దొరికేది కదా ఎక్కడ. సో రీసెంట్ లైక్ 1 year నుంచి అనుకుంటా మళ్ళీ ఇవి మార్కెట్లోకి వచ్చాయి. చాలా బాగుంటాయి, అంటే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్సే కానీ, బట్ వన్స్ ఇన్ ఏ వైల్ ఓకే, బట్ ఐ డోంట్ రికమెండ్ డ్రింకింగ్ దెమ్ ఆన్ ఎ డైలీ బేసిస్. బట్ వన్స్ ఇన్ ఏ వైల్ చైల్డ్హుడ్ మెమరీస్ లాగా. సో ఇట్స్ గ్రేప్ ఫ్లేవర్ విత్ జెల్లీ, గ్రేప్ ఫ్లేవర్డ్ జెల్లీ ఉంటుంది అన్నమాట లోపల. సో ఇట్స్ లైక్ ఏ డ్రింక్ ప్లస్ సమ్ పుడింగ్ ఆర్ డెజర్ట్. సో డ్రింక్ ఎంజాయ్ చేయొచ్చు, దట్ జెల్లీ పీసెస్ వస్తాయి కాబట్టి. సో చూ చేసి మనం ఒక పుడింగ్ తిన్నట్లు ఉంటుంది అనమాట. లెట్స్ ట్రై దిస్. గ్రేప్ ఫ్లేవర్ కానీ ఆర్ ఎల్స్ దిస్ బ్లాక్ కరెంట్ కానీ కొంచెం ట్యాంగినెస్ అండ్ సో బాగుంటాయి, డిఫరెంట్ ఫ్లేవర్. సో ఐ లైక్ లిటిల్ ట్యాంగీ ఫ్లేవర్స్. సో ఐ లైక్ గ్రేప్ అండ్ బ్లాక్ కరెంట్. సో యా, సో దట్స్ ఇట్ గైస్. సో దిస్ ఈస్ మై ఫస్ట్ official vlog after the Kerala trip. So let's see how it goes from here on. Okay, thank you.